జై శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఇక 29వ పాసురంలోకి ప్రవేశించేశాం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ 29, 30వ ఈ 2 పాసురాలును శాత్తుమరై పాసురములు అని అంటారు. అంటే చివరిలో మనం ఆరాధన అంతా పూర్తయిన తర్వాత, ఆరగింపైపోయాక, హారతయ్యాక మనం స్వామికి వింజామర వీస్తాం కదా, ఆ వింజామర వీసేటప్పుడు చేసేదాన్ని ఈ శాత్తుమరై అని అంటాం. అప్పుడు సేవించవలసినటువంటి పాసురములు అన్నమాట. వాస్తవానికి ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేటటువంటి ఈ 30 రోజులు మాత్రమే కాకుండా ఎప్పటికీ కూడా స్వామికి మంగళాశాసనం చేసి వింజామర వీసేటప్పుడు ఈ శాత్తుమర పాసురాలని మనం విన్నవించుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా మనం పాసురం, ఒకటో పాసురం ఒకటో రోజు కావచ్చు, రెండో రోజు రెండోది కావచ్చు, 10వ రోజు 10వ పాసురం కావచ్చు, ఈ వ్రతంలో ఏ రోజు ఏవి సేవిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఆ రోజు పాసురాన్ని ఆ రోజు మనం మంగళహారతిగా స్వామికి సమర్పిస్తూ ప్రతిరోజు కూడా ఈ 2 పాసురములను శాత్తుమరై పాసురములుగా మనం సేవించాలి. తిరుమల, శ్రీరంగం, కంచి, మేల్కోటే, అలాగే సింహాచలము, భద్రాచలం, ఇలాగ అన్ని దివ్య దేశములలో కూడా తప్పనిసరిగా ఇలాగా స్వామికి వింజామర కైంకర్యాన్ని సమర్పించేటప్పుడు ఈ 2 పాసురములు, ఈవేళ మనం చెప్పుకునేటటువంటి 29వ పాసురం అలాగే 30వ పాసురం, ఈ రెండింటిని కలిపి ఇది 2 సార్లు సేవిస్తారు. అలాగే 30వ పాసురాన్ని 2 సార్లు సేవిస్తారు. ఇది తిరుప్పావైలో ఉన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి గుణము కలిగినటువంటి పాసురం ఈరోజుది. ఇక పాసురాన్ని చూద్దాం. సిట్రుం సిరుకాలే వందున్నై సేవిత్తు ఉన్ பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மேயத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல்யங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே యావో మునక్కే నామాచైవోం మత్తైనం కామంగళ్ మాతు ఏలోరెంబావాయ్. ఆండాళ్ గోష్ఠితో స్వామి నిన్నటి రోజు, హేమా మాకు ఎటువంటి యోగ్యత లేదు 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 అని చెప్తున్నారు కదా. మరి ఎటువంటి యోగ్యత లేకపోతే అంత గొప్ప ఫలాన్ని ఎలా ఇస్తావు? ఎలా ఇవ్వాలి? ఏం చూసి ఇవ్వాలి కదండి అని అంటే, ఈవేళ
పరిపూర్ణ శరణాగతిని ఆవిష్కరిస్తున్నారు గోపికలు ఈ 29వ శాత్తుమరై పాశురంలో. సిట్rum సిరుగాలే వందున్నై సేవిత్తు. మాకున్నదేంటో మేము చెప్తున్నాం. మేము తెల్లవారకుండానే, చీకటి తెరలు పూర్తిగా వీడిపోకుండానే ఉన్ సేవిత్తు, నిన్ను సేవించడం కోసం మేము వచ్చాము. అంటే తెల్లవారకుండానే నీ దగ్గరకు వచ్చాము అని అంటే అర్థం ఏంటి? రెండు మనకి విదితమవుతున్నాయి. వీళ్ళు ఆగలేకపోతున్నారు కృష్ణ దర్శనం కాక. ఇక పెద్దలు ఎప్పుడైతే అనుమతించారో ఇంకా టక బయలుదేరి వెళ్ళిపోతున్నారు. స్వామి పట్ల ప్రీతి అనురాగము అతిశయించి ఉంటే స్వామి యొక్క అనుష్ఠానం చేయాలి, తిరుప్పావై పాశ్రం చెప్పాలి, ఉదయాన్నే చేసుకోవాలి. ఆ ప్రేమ నీలో త్వరని కలిగిస్తుంది. అంతేగాని అండి పొద్దున్న చేసుకోవాలని చెప్తారు కానీ తిరుప్పావై వ్రతం కొద్దిగా మధ్యాహ్నం 10-11 చేసుకోవచ్చా అండి, కొద్దిగా టిఫిన్ చేసేసి ఆ తర్వాత స్నానం చేసేసి అప్పుడు స్థిమితం అయ్యా అప్పుడు చేసేసుకోవచ్చా? ఇలాంటివి మనం అడగకూడదు, అనుకోకూడదు. ఎందుచేతనంటే ఆండాళ్ తల్లి తాను ఆచరించింది, అలా ఆచరించమని చెప్పింది. ఏం ఆచరించింది? ఇదిగోండి చూడండి ఈ పాశురంలో. సిత్తుం సిరుకాలే అంటే పూర్తిగా తెల్లవారక ముందే మేము నీ దగ్గరకు వచ్చేసామని చెప్తుంది. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? తెల్లవారక ముందే మన ఆరాధనా మందిరాలకు చేరుకోవాలి, మన ఇంట్లో మన పూజా గృహానికి చేరుకోవాలి. సిట్rum సిరుగాలే వందున్నై సేవిత్తు, నిన్ను సేవించుకోవడానికి వచ్చాం. ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుల్ కేళాయ్. స్వామి ఎందుకు వచ్చామో తెలుసా? ఇంత పొద్దునే చీకటి తొలగకుండానే నీ యొక్క తామర పుష్పములను పోలినటువంటి నీ శ్రీ పాద పద్మములను దర్శించుకోవడానికి వచ్చాం. ఇలా దర్శించుకొని మాకేం కావాలో నేను చెప్తాను, మా విన్నపాలను విన్నవించుకోవటానికి వచ్చాం. குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வானன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம், உனக்கே நாமாட்செய்வோம். ఎత్తైకుం ఏజేజ పిరవిక్కుం. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. నీకు మాకు 7 జన్మల బంధం ఉంది. ఎన్ని జన్మలెత్తినా నీతోని బంధం తెగదు. ఈ జన్మలో ఉండే బంధాలన్నీ ఒక్క జన్మతో ఆఖరి. పరమాత్మతో ఉన్న సంబంధం ఒక్కటే శాశ్వతం. అందుచేతనే ఆండాళ్ తల్లి చెప్తుంది, ఎత్తైకుం ఏజేజు పిరవిక్కుం. 7 జన్మలకు కూడా నీవు మమ్మల్ని వదలవు, మేము మిమ్మల్ని వదలము. ఒజిక ఒజియాదు ఇత్తై పరై కొల్వానిన్రుగాన్ గోవిందా. ఈవేల్టి పాశ్రంలో 3వసారి గోవింద. కూడారే పాశ్రం కూడారే వెల్లుం సీర్ గోవిందా అంటూ కూడారే పాశ్రంలో ఒకసారి, అలాగే ఆ తర్వాత ఉండేటటువంటి పాశ్రంలో కరవైగళ్ పిన్సిన్లు కానం సేరుందుబొమ్ అనేటటువంటి పాశ్రంలో మరొకసారి గోవింద. అలాగే ఈ 29వ పాశురంలో మరొకసారి 3 సార్లు గోవింద అనేటటువంటి నామాన్ని చెప్తుంది ఆండాళ్ తల్లి. 3 సార్లు గోవింద నామాన్ని ప్రీతితో, విశ్వాసంతో, భక్తితో ఎవరైతే చెప్తారో ఇక పైన చెప్పడానికి ఏమీ లేవు. ఎందుచేతనంటే ఫలం వచ్చేసింది. అంత గొప్ప నామం, నామ కీర్తనలో అంత దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. అందుచేతనే ఎత్తైకుం ఏజేజు పిరవిక్కుం ఉందన్నోడుత్తోమే యావోం ఉనకే నామాట్సెయ్వోం. 7 జన్మలకు ఎప్పటికీ నీవు మేము కలిగి ఉన్నా భగవంతుడి సేవలు చేయటం వల్ల కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే మా ఆస్తి.
ఏంటి మీకుండే యోగ్యత అని అడిగావుగా స్వామి, ఉందన్నోడు తోమెయ్యావోం ఉనక్కే. ఏమీ జ్ఞానము లేదు, మాకు కులము లేదు, వేద జ్ఞానము లేదు, బలపరాక్రమాలు లేవు, అసలు ఏవీ లేవు. ఏమీ లేకపోయినా కూడా నువ్వు మా దగ్గర పుట్టావు, చూసావు. ఇదైతే మాకు గొప్ప బలం, ఇది మాకు గొప్ప యోగ్యత. కృష్ణుడు పుట్టాడండి మాతో పాటుగా, మా సమయానికి మా జన్మలకు అదే సార్థకత. కృష్ణుడితో ఆడుకున్నామండి, అదే మా కర్మాచరణ. కృష్ణనామం పలుకుతున్నామండి, అదే మాకు యోగ్యత, పుణ్యం. కాబట్టి నువ్వు మా దగ్గరకు వచ్చి పుట్టావే, ఇది మాత్రం కాదనలేని అఖండమైనటువంటి పుణ్యరాశి. దాన్ని మేం కలిగి ఉన్నాం. కాబట్టి దాన్ని చూసి నువ్వేమిస్తావో ఇచ్చుకో. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు స్వామి ఇక్కడ అవతరించటమే యోగ్యత అని చెప్తున్నారు. ఎందుచేతనంటే అంత పెద్ద మోక్షాన్ని ఫలంగా ఇవ్వాలి అంటే ఏదో ఒక యోగ్యత ఉండాలి. మరి ఏం యోగ్యత ఉంది అని ఏది చెప్పినా మళ్ళీ తిరిగి అందులో వంక పెట్టచ్చు. ఎందుచేతనంటే అన్నీ కూడా మనం 100% పూర్తిగా చేయలేం కదా. అందుచేతనే ఆ గోలంతా లేకుండా ఆచార్య అనుగ్రహ నావనెక్కితే చాలు. ఆచార్యుల అనుగ్రహం ఎప్పుడైతే లభిస్తుందో భగవద్ అనుగ్రహం అనుసరించి వస్తుంది. కనుక భగవంతుని యొక్క నిర్హేతుక జాయమాన కృపాకటాక్షములు మనపైన పడినంతనే మనకి యోగ్యత తప్ప, మనకుండే కులం, మనకుండే ధనం, మనకుండే జాతి, మనకుండే విద్య, మనకుండేటటువంటి ఆచరణ ఏవి కూడా యోగ్యతకు కొలమానములు కావు, కాలేవు, కాకూడదు కూడా. మనం కూడా అలా భావించకూడదు. అందుచేతనే మనం ఎప్పుడూ కూడా నాకు యోగ్యత ఉంది అని భగవంతుడి ఎదుట ఎప్పుడూ చెప్పకూడదు. అసలు మోక్షము అనేటటువంటి ఫలంతో పోల్చుకుంటే ఒక కారు, ఒక ప్రమోషనా, ఒక వ్యాపారమా, ఒక టెండర్లా, ఒక బంగారమా, ఒక భూములా, అసలు మోక్షము అనేటటువంటిది ఈ మనం తులమానంలో గనక, కాంటాలో గనక ఒకవైపు మోక్షము అని పెట్టేసి ఇంకొక వైపు ఏం పెడితే తూగుతుందండి? ఏం పెట్టినా కూడా సమానం కావు. ఎందుచేతనంటే ఇవన్నీ అశాశ్వతము, ఇదేమో పరమశాశ్వతం. అంత తేడా ఉంది రెండిటికి. ఎలా అసలు సమానంగా కొలవగలుగుతావు నువ్వు? కాబట్టి నీకు ఈ సుఖములతోట వచ్చే ఈ భోగభాగ్యములతోటి కలిగేటటువంటి స్పందన లేదా అనుభూతి లేదా ఆనందం, ఇవన్నీ 100 సంవత్సరముల కంటే ఎక్కువ ఏదైనా ఉంటుందా నీకు? ఉండవు. మళ్ళీ అసలు 100 ఎక్కడండి, ఒక రోజులోని ఒక క్షణం కూడా మనకి పూర్తి ఆనందం ఉండదండి. ఇప్పుడు అసలు ఆనందం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, పూర్వం ఒకసారి దుఃఖము యొక్క సంయోగము లేని ఆనందం కావాలి. కేవలం భగవన్నామ సంకీర్తనలోనే విశ్రాంతి లేనటువంటి ఆనందం దొరుకుతుంది, గొప్ప ఆనందం దొరుకుతుంది. కనుక మాకు ఈ యోగ్యత ఉంది, ఆ యోగ్యత ఉంది, మేము గుడి కట్టించామండి, లేకపోతే ఆభరణాలు చేయించామండి, స్వామివారి కిరీటం చేయించామండి, స్వామివారికి ఆ సింహాసనం చేపిస్తే చేయించావు, ఏమిటవుతుంది? కనుక నీకు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, కొంత ఇచ్చావు. ఎవరికి ఏది ఇస్తే మనం స్వామికి అది ఇస్తాం కదండి. స్వామి ధనం ఇచ్చాడు అనుకోండి, ఆ ధనంలో కొంత స్వామికి ఇస్తాం. స్వామి విద్యనిచ్చాడు అనుకోండి, వాక్కుని ఇస్తాం. స్వామి కొందరికి సమయాన్ని ఇస్తాడు, సమయదానం చేస్తారు. ఎవరికి ఏది భగవంతుడు అనుగ్రహిస్తే తిరిగి స్వామి సేవలో కొంత వినియోగించుకుంటారు. ఎక్కువ మనం తీసుకుంటాం, పాపం కొద్దిగా మళ్ళీ స్వామికి ఇస్తాం. ఏది సరిగా న్యాయం చేయమండి మనం కదా. ఒకడు మనకు ఒకటి ఇచ్చారంటే మళ్ళీ పూర్తిగా ఇవ్వద్దు, వీలైతే వడ్డీతో కలిపి. కానీ మనం అలా చేయం. పరమాత్మ ఏది ఇస్తే మొత్తం మనం తీసుకొని అడుగు పొడుగు మిగిలింది కాస్త స్వామికి ఇస్తుంటాం. కనుక ఆండాళ్ తల్లి చెప్తుంది, ఎత్తైకుం ఏజేజు పిరవిక్కుం ముందన్నోడుతోమే యావం ఉనక్కే నా మాట సేవోం. ఈ మాట ప్రాణమండి తిరుప్పావై ప్రబంధానికి. ఇంకేం కావాలో కోరుకోండి అమ్మా, కోరుకోండి. ఎందుకంటే ఆయనకి ఇవ్వాలనిపిస్తుంది, బాగా ప్రేమ కలుగుతుంది. మనకి ఎవరి మీదైనా ప్రేమ కలిగినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తూ ఉంటుందండి కదండి. ఏదో ఇప్పుడు ఇంట్లో భార్య పైన ప్రేమ కలిగిందనుకోండి, పూలు తీసుకొస్తాడు. అలాగే భార్య మీద ప్రేమ కలిగిందనుకోండి, తనకి ఇష్టమైన వస్తువులు ఏవో తీసుకొస్తాడు, చీరలు తీసుకొస్తాడు, సారెలు తీసుకొస్తాడు, లేకపోతే ప్రేమను పంచుతాడు. ఎలాగైనా ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, ఒక 2 మంచి మాటలు మాట్లాడాలనిపిస్తుంది, అలా చేస్తాడు. కానీ ఎన్ని ఇచ్చినా కూడా ఆవిడనేదో ఉద్ధరించానని అనుకోడు. తను ప్రేమకి తనకిస్తాడు, తను ఇస్తాడంతే.
నిజమైన ప్రేమ ఇస్తున్నప్పుడు తిరిగి మరొకటి కోరుకోదు. అలా పరమాత్మకి ఏదో ఇచ్చేయాలనిపిస్తుంది వీళ్ళ యొక్క భక్తి, ప్రేమ, ఆర్తి చూస్తే. చెప్పండి అమ్మా, ఏం కావాలి, ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి అని అంటుంటే ఆండాళ్ తల్లి ఒక్కటే మాట చెప్తున్నారు ఈ 29వ పాసురంలో చివరి పదంగా. మత్తైనం కామంగళ్ మాత్తు, మాకసలు ఎటువంటి కోరికలు లేవు, మాకేమీ వద్దు అని చెప్తుంది. ఇప్పటిదాకా పర అనే వాయిద్యం కావాలని చెప్తుంది, లేకపోతే సెవిపూలు కావాలంటుంది, ఆభరణాలు కావాలంటుంది, వస్త్రాలు కావాలంటుంది, నీతో కలిపి కూర్చొని తినాలంటుంది, అదేంటుంది ఇదంటుంది ఇదంటుంది ఇదంటే మార్గళిశం స్నానం చేయాలి నీతో కలిపి అంటుంది, ఒక్క ముమ్మ తట్టోళియం అద్దం కావాలంటుంది, మిషన్కర కావాలి, ఓ బోలెడు చెప్పేసింది. ఫైనల్గా అస్సలు మాకేమీ వద్దని చెప్పేసింది. అంటే పెద్దల దగ్గర వ్రతము గురించి పరికరాలు తెస్తాము అని చెప్పినందుకు అడిగిందే తప్ప అసలు ఎటువంటి కోరికలు లేవు ఆవిడికి. అటువంటి ఒక మానసిక స్థితి కలగాలి మనకి. ఎన్ని కోరికలు కోరుకున్నా అంతం లేదండి, శాంతి లేదు. పరమాత్మను ఒక్కడినే కోరుకో, అంతకు మించి శాంతి దొరకదు. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఇక 30వ పాసురం ఫలశ్రుతి. కానీ వాస్తవానికి ఆండాళ్ తల్లి చెప్పినటువంటి తిరుప్పావై వ్రతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనకి ఈ 29వ పాసురంతో పూర్తవుతాయి. ఇక రేపటి పాసురంలో దీనివల్ల, ఈ వ్రతం వల్ల కలిగే ఫలమేంటి అనేటటువంటి విషయాలు తెలుస్తాయి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.